హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీరు సైన్ అప్ చేస్తే 100 రూపీస్ అయితే వస్తుంది. అండ్ దాన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అండ్ పర్ రెఫర్ మనకు 250 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూస్తే సో యాప్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు ఈజీగా అయితే అర్థమైతే చేసుకోగలరు. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ అయితే చేసుకోగలరు. సో పేమెంట్ వచ్చేసి 100% వెరిఫైడ్ అయితే వస్తుంది. సో ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే అంత 100 రూపీస్తో పాటు మనకు సో ఒకే లింక్ యూజ్ చేసుకుని మీరు అన్లిమిటెడ్గా రెఫర్స్ కూడా అయితే చేసుకోవచ్చు. సో ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. సో అంతకంటే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్నికల్ ఇవ్వమని అని సెర్చ్ చేయండి. మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అప్లికేషన్ నేమ్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే ధన్ అనేది మనకు అప్లికేషన్ నేమ్. సో ఇది వచ్చేసి ఒక డిమాట్ అకౌంట్. డిమాట్ అకౌంట్ అంటే భయపడని అవసరం లేదు. ఇందులో వచ్చేసి మీకు ఎలాంటి యాన్యువల్ ఛార్జెస్ కానివ్వండి అండ్ మంత్లీ ఛార్జెస్ అయితే ఉండవు. సో మనం ట్రేడ్ చేసినా కానీ మనకు ఎలాంటి ఛార్జెస్ 1 రూపీ కూడా మనకు ఛార్జెస్ అయితే పట్టవు. యాన్యువల్ ఛార్జెస్ కానీ అండ్ మంత్లీ ఛార్జెస్ కానీ అండ్ ట్రేడ్ చేసిన అమౌంట్ సంబంధించిన ఛార్జెస్ కానీ ఎలాంటి ఛార్జెస్ అయితే మనకు ఉండవు. ఇందులో వచ్చేసి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం సో అకౌంట్ కూడా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. సో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ ఇన్వెస్టింగ్ విత్ ధన్ అనే ఆప్షన్ అయితే ఉంది. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో వన్స్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రొసీడ్ టు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ అయితే సెట్ చేసుకుంటుంది. సింపుల్గా మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. అదే పాస్వర్డ్ ఇక్కడ మీరు రీఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సింపుల్గా మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో సో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఇక్కడ వెరిఫై చేసుకోండి. ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫినిష్ కేవైసీ అండ్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అనే ఆప్షన్ అయితే ఉంది. సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక పిన్ అయితే జనరేట్ చేసుకోవాలి. అంటే మనము యాప్ని లాగిన్ చేసేటప్పుడు అంటే ఓపెన్ చేసేటప్పుడు ఒక పిన్ అయితే అడుగుతుంది కదా. సో అలా 6 డిజిట్ పిన్ కోడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అంటే క్రియేట్ అయితే చేసుకోండి. అదే పిన్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసి ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సింపుల్గా ఇక్కడ మీ యొక్క గ్యాలరీ నుంచి లేదంటే మీ యొక్క పాన్ కార్డ్ ఏదైతే ఉందో సో దాని యొక్క ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఫొటోస్ ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ అప్లోడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క డీటెయిల్స్ అయితే చెక్ చేసుకొని చెప్తుంది. అంటే మీ యొక్క పాన్ కార్డ్లో అండ్ కింద నేమ్స్ అయితే ఇస్తారు. సో అవి రెండు మనకు మ్యాచ్ అయితే సో ఇక్కడ మీకు బాక్స్ సింబల్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా ఆ బాక్స్ సింబల్ పైన అయితే క్లిక్ చేసి ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ వన్స్ ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫేస్ అంటే మీ యొక్క సెల్ఫీ అయితే అడుగుతుంది. సింపుల్గా ఈ సర్కిల్లో మీ యొక్క సెల్ఫీ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసి ఇక్కడ అయింది. వన్స్ ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక వైట్ పేజ్ అయితే తీసుకోండి. అంటే వైట్ పేపర్ పైన సో మీ యొక్క సిగ్నేచర్ అంటే పాన్ కార్డ్లో ఎలా అయితే సిగ్నేచర్ చేశారో అదే విధంగా మీరు సిగ్నేచర్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఫోన్ స్క్రీన్ ఇక్కడ సైన్ ఆన్ యువర్ ఫోన్ స్క్రీన్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా మీ మొబైల్లో కూడా సైన్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ సైన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడ యువర్ యాన్యువల్ ఇన్కమ్ దగ్గర బిలో 1 lakh అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ యువర్ ప్రొఫెషన్ దగ్గర స్టూడెంట్ అయితే పెట్టుకోండి. అండ్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఉంటే 1 to 5 years, లేదంటే ఏం ఎక్స్పీరియన్స్ లేదంటే నిల్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీకు ఇక్కడ కమ్యూనిటీ ట్రేడ్ క్లాసిఫికేషన్ దగ్గర అదర్స్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అలో చేసి ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాలి. దానికోసం ఇక్కడ మీకు కింద ఐ విల్ యాక్టివేట్ FNO ట్రేడింగ్ ఆన్ ధాన్ ల్యాడర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో ఇక్కడ మీకు డైరెక్ట్గా బ్యాంక్ మీ యొక్క IFSC కోడ్ అయితే అడుగుతుంది. మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుంది కాబట్టి సో మీరు అది కూడా ఇవ్వచ్చు. సింపుల్గా మీ యొక్క IFSC కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబర్ లేదంటే మీరు ఫిజికల్ బ్యాంక్స్ ఇస్తే ఫిజికల్ బ్యాంక్ అకౌంట్ యొక్క నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ ప్రొసీడ్ పైన నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఏదైతే అంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో అందులో వచ్చేసి వాళ్ళు 1 రూపీ అయితే క్రెడిట్ చేస్తారో అది వచ్చేసి మీకు కన్ఫర్మేషన్ కింద 1 రూపీ అయితే క్రెడిట్ అయితే చేస్తారు. సో వన్స్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ వెరిఫైడ్ వచ్చేసిన తర్వాత సింపుల్గా ప్రొసీడ్ టు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసాను. ప్రొసీడ్ టు నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసామో సో అది వచ్చేసి మనకు అండర్ వెరిఫికేషన్లో అయితే వెళ్తుంది. సో వితిన్ 1 అవర్లో కానివ్వండి 2 అవర్స్లో కానివ్వండి మనకు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది.
సింపుల్గా మీకు మెయిల్కి అయితే వచ్చేస్తుంది. మెయిల్ వచ్చేసిన తర్వాత మీరు అక్కడి నుంచి చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా వన్స్ ఇక్కడ మీ యొక్క వెరిఫై అంటే మీ కేవైసీ అయితే వెరిఫై అయిన తర్వాత మళ్ళీ యాప్ను ఓపెన్ చేసి ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించిన ఒక బాక్స్ అయితే ఉంది కదా. సో ఈ బాక్స్ పైన అయితే సెలెక్ట్ అయితే చేసుకొని సో ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. వన్స్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేసి సో మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసుకోండి. వన్స్ ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై చేసిన తర్వాత సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే ఈ సైన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకుంటే ప్లీజ్ నోటిఫై మీ వన్స్ సక్సెస్ఫుల్ అయితే వస్తుంది. సో అలా మీరు అంటే మీ యొక్క కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ మీ యొక్క కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు సింపుల్గా సైన్ అప్ బోనస్ ఏదైతే ఉందో 100 రూపీస్ దాన్ని అన్లాక్ చేసుకోవాలంటే సో ఎలా మనం విత్డ్రా చేసుకోవాలో క్లియర్గా చెప్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ మీకు మనీ ఆప్షన్ అయితే ఉంది. మనీ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ మనీ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి మీకు 100 రూపీస్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే అర్న్ మనీ వయా రెఫరల్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మీకు విత్డ్రాబుల్ అర్నింగ్స్ దగ్గర 100 రూపీస్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ క్లియర్గా రెఫరెండ్ అన్న ఆప్షన్లో వచ్చినా కానీ మీకు 100 రూపీస్ అయితే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మీకు లాక్లో అయితే ఉంటాయి. దీన్ని ఎలా అన్లాక్ చేయాలంటే సింపుల్గా మీరు ఇందులో వచ్చేసి ఒక ట్రేడ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో 1 or 2 ట్రేడ్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అంటే ట్రేడ్ చేయాల్సిన మనం ఎంత జస్ట్ ఒక 25 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ ఒక ట్రేడింగ్ అయితే చేసుకోవాలి. సింపుల్గా ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను చూడండి. దానికోసం ఇక్కడ మనీ ఆప్షన్ అయితే ఉంది. మనీ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ మనీ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ దగ్గర 30 రూపీస్ కానివ్వండి. సో ఒక 30 రూపీస్ కానీ ఒక 50 రూపీస్ కానీ యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ 30 రూపీస్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో టాప్ అప్ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో ఆ బ్యాంక్ డీటెయిల్స్కి వచ్చేసి మీరు అమౌంట్ అయితే సెండ్ చేసుకోవాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యేటప్పుడు బ్యాంక్ అయితే ఉంటుందో అంటే మీరు విత్డ్రా చేసేటానికి ఒక బ్యాంక్ అయితే సెలెక్ట్ చేశారు కదా. సో ఆ బ్యాంక్ డీటెయిల్ ఆ బ్యాంక్ నుంచే మీరు వాళ్ళు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి అయితే మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. సో అప్పుడే మీకు అమౌంట్ వచ్చేసి మీ వ్యాలెట్లో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో అలా మీరు వాళ్ళ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అయితే సెండ్ చేసుకోండి. సో సెండ్ చేసుకున్న తర్వాత దాని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఏమన్నా కానీ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి సో మీ వ్యాలెట్లో ఏదైతే అమౌంట్ అంటే డిపాజిట్ చేశారో సో ఆ అమౌంట్ అయితే ఇక్కడ అయితే వచ్చేస్తుంది. వ్యాలెట్లో అయిన ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఇక్కడైతే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ హోమ్ అనే ఆప్షన్లో అయితే వచ్చేయండి. హోమ్ అనే ఆప్షన్లో వచ్చేసిన తర్వాత సో వన్స్ ఇక్కడ మీ యొక్క మనీ యాడ్ చేసిన తర్వాత హోమ్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బాల్లో సెర్చ్ చేసేసేయండి. సో ఇక్కడ సర్చ్ బాల్లో ఐడియా అని సెర్చ్ చేయండి. వన్స్ ఇక్కడ ఐడియా అయితే సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ వోడాఫోన్ ఐడియా అనే ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ మినిట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఎంత అమౌంట్ ఉందో సో అంత అమౌంట్ అయితే బై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ తర్వాత ఒక 2 minutes కానీ 3 minutes కానీ సెల్ అయితే చేసేసేయండి. అలా 2 or 3 times అయితే చేయండి. వన్స్ ఇక్కడ 2 or 3 times చేసిన తర్వాత ఇక్కడ మీ అకౌంట్ ఏదైతే ఉందో సో సైన్ అప్ బోనస్ 100 రూపీస్ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసి మీకు అన్లాక్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదైతే 30 రూపీస్ కానివ్వండి 50 రూపీస్ కానీ ట్రేడ్ చేయడానికి యాడ్ అయితే మనీ చేశారో సో ఆ మనీ టోటల్గా ఇక్కడైతే వ్యాలెట్లో అయితే వచ్చేస్తుంది. సో టోటల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 రూపీస్ అంటే యాడ్ మనీ చేస్తే టోటల్గా ఇక్కడ 130 రూపీస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు 50 రూపీస్ యాడ్ చేసి ఇక్కడ టోటల్గా 150 రూపీస్ అయితే వస్తుంది. సో డైరెక్ట్గా ఇక్కడ విత్డ్రా టు బ్యాంక్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. దీనిపైన అయితే క్లిక్ చేసి మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసిన అమౌంట్ విత్ ఇన్ 1 hourలో లేదంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీకు పేమెంట్ అయితే వచ్చేసింది. మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో సో అందులో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకు పర్ రెఫర్కి 250 రూపీస్ అయితే చెప్పాను కదా. సో అదే ఎలా మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ మనీ ఆప్షన్ అయితే ఉంది. మనీ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెఫర్ అండ్ అన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎవరికైతే రెఫర్ చేసిన తర్వాత మీ లింక్తో జాయిన్ అయ్యి సేమ్ ప్రాసెస్ ఏదైతే ఉందో సో వాళ్ళ యొక్క కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అండ్ అతను కూడా ఒక ఫస్ట్ ట్రేడ్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలంటే 30 రూపీస్ డిపాజిట్ చేసి సో బై ఆర్ సెల్ అయితే చేసుకోవాలి. సో అలా కంప్లీట్ చేసే మీ ఫ్రెండ్ కూడా అతనికి కంప్లీట్ చేసి అతనికి 100 రూపీస్ అయితే వస్తుంది. అండ్ మీకు 250 రూపీస్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇలా మీరు మీ ఫ్రెండ్స్కి అయితే రికమెండ్ అయితే చేసుకోవచ్చు. పర్ రెఫర్కి మనకు 250 రూపీస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీకు రెఫరల్ అమౌంట్ ఆఫ్ 48,750 అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీంతో మనకి ఎలాంటి యూజ్ అయితే ఉండదు. అండ్ ఇందులో నుంచి మనం ఎలాంటి మనీ కూడా విత్డ్రా అయితే చేసుకోలేం. ఇది వచ్చేసి జస్ట్ మీరు రెఫర్ అయితే రెఫర్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అయితే వచ్చేసింది. సో దాన్ని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. విత్డ్రా చేసిన అమౌంట్ విత్ ఇన్ 1 hourలో 2 hours మీకు బ్యాంక్ డీటెయిల్స్కి అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం